నాకు ఆతంసపే కావాలి ఓ సినిమాలోని ఫేమస్ డైలాగ్ ఇది. దీన్నే బాగా వంటపట్టించుకున్నాడతను. హీరో కంపెనీ బైక్లనే ఎక్కువగా ఇష్టపడేవాడు. నడిపేందుకు కాదండి, కొట్టేయడానికి. అలా ఇప్పటి వరకు 45 ద్విచక్ర వాహనాలను దొంగిలించాడు. 7 నెలలుగా కృష్ణా జిల్లా ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేశాడు. ఇంతా చేసి చోరీ చేసిన బైకుల్ని 2 నుంచి 3 వేల కోసం తాకట్టు పెట్టేవాడు. చివరికి పోలీసులకు చిక్కి జైలు ఊచలు లెక్కిస్తున్నాడు. విలాసాల మోజులో సులభంగా డబ్బు సంపాదించాలనే అత్యాశతో కృష్ణా జిల్లాలో ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న నేరస్తుడి ఆటలకు పామర్రు పోలీసులు చెక్ పెట్టారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ద్విచక్ర వాహనదారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న దొంగను ఎట్టకేలకు కటకటాల్లోకి నెట్టారు. అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన భాస్కర్ రెడ్డి వ్యసనాలకు బానిసై 7 నెలలుగా ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్నాడు. ఈ నెల 19న పామర్రు పోలీసులు చెల్లపల్లి రోడ్డు వద్ద వాహన తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో భాస్కర్ రెడ్డి పోలీసులను గమనించి పారిపోయేందుకు ప్రయత్నం చేయడంతో అనుమానం వచ్చి అదుపులోకి తీసుకోవడంతో విషయం బయటపడింది. దొంగతనాలు చేసే వ్యక్తి అయినటువంటి కోట్ల భాస్కర్ రెడ్డి అనే అతన్ని అరెస్ట్ చేసింది. అతని వద్ద నుంచి 45 మోటార్ వెహికల్స్ ని సీజ్ చేయడం జరిగింది. అయితే ఇతను స్వస్థలం వచ్చి అనంతపురం జిల్లా తాడిపత్రి. అయితే ఇతను ఒక 6 సంవత్సరాల క్రితం విజయవాడ వచ్చాక నివసించడం జరిగింది. అలాగే అక్కడి నుంచి సుమారు 1 సంవత్సరం క్రితం పామర్ మండలం జిజ్జవరం గ్రామానికి వచ్చి ఇక్కడ నివసిస్తూ ఈ దొంగతనాలకు పాల్పడడం అనేది జరిగింది. దాదాపు 45 వెహికల్స్ కనుక చూసుకుంటే కనుక మొత్తం అన్ని వెహికల్స్ కూడా హీరో కంపెనీకి సంబంధించినవి ఉన్నాయి. 1-2 మాత్రం బజాజ్ కంపెనీకి సంబంధించింది, 1 మాత్రం హోండా కంపెనీకి సంబంధించిన మోటార్ వెహికల్ ఉండడం జరిగింది. అయితే ఇతను ఎక్కువగా హీరో మోటార్ వెహికల్స్ ని టార్గెటెడ్ చేసుకుని తీసుకోవడం జరిగింది. రద్దీ ప్రాంతాల్లో పార్క్ చేసి ఉన్న ద్విచక్ర వాహనాలను భాస్కర్ రెడ్డి లక్ష్యంగా చేసుకునేవాడు. ముఖ్యంగా హీరో కంపెనీ బైక్లనే ఎక్కువగా దొంగలించేవాడు. 1 సంవత్సరం వాడిన తర్వాత హీరో బైక్ తాళం పాడైపోతుందని గ్రహించిన భాస్కర్ రెడ్డి వేరే తాళాలు పెడితే బైక్ స్టార్ట్ అవుతుందని తెలుసుకున్నాడు. దీంతో ఈ బైక్లనే దొంగలించడం అలవాటుగా మార్చుకున్నాడు. దొంగలించిన బైక్లను 2-3 వేల అప్పు కోసం తాకట్టు పెట్టేవాడు. కృష్ణా జిల్లాలోని పామర్రు, గుడివాడ, మచిలీపట్నం, ఉయ్యూరు, కంకిపాడుతో పాటు విజయవాడ ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలను భాస్కర్ రెడ్డి చోరీ చేసినట్లు దర్యాప్తులో తేలింది. నిందితుడిపై వివిధ పోలీస్ స్టేషన్లలో దాదాపు 26 కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. ఎక్కడైతే జనసందోహాలు ఎక్కువగా ఉంటాయో అటువంటి ప్రదేశాల్లో ఈ దొంగతనాలు చేయడం జరిగింది. అవన్నీ కూడా తీసుకుంటే హాస్పిటల్స్, బస్ స్టాండ్స్, రైల్వే స్టేషన్స్, లేదంటే ఏదైనా ఫంక్షన్ హాల్స్, లేదంటే ఏదైనా పొలిటికల్ మీటింగ్స్ జరిగినప్పుడు ఈ జనసందోహం ఎక్కువగా ఉన్న ప్రదేశాలను టార్గెట్ చేసుకుంటే ఇతను ఈ మోటార్ సైకిల్ ని దొంగతనం చేయడం జరిగింది. అలాగే ఈ మోటార్ సైకిల్ కూడా కామన్గా ఉండే పబ్లిక్ కి 2,000 రూపాయలకు లేదా 3,000 రూపాయలకు నాకు అవసరం ఉందని చెప్పి మోటార్ వెహికల్ వాళ్ళ దగ్గర పెట్టి ఈ డబ్బులు తీసుకుని ఈ డబ్బులు అయిపోయిన అనంతరం మళ్ళీ వేరే మోటార్ సైకిల్, ఈ విధంగా వరుసగా ఈ మోటార్ సైకిల్ దొంగతనాలను చేయడం జరిగింది. భాస్కర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. దొంగలించిన వాహనాలను ఎక్కడ విక్రయించాడు, ఎవరి వద్ద ఉన్నాయనే విషయాలను సేకరించారు. సుమారు 22,50,000 రూపాయలు విలువ చేసే 45 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సంవత్సరంలో భాస్కర్ రెడ్డి ద్విచక్ర వాహనాల దొంగతనానికి పాల్పడి జైలు శిక్ష అనుభవించాడని పోలీసులు తెలిపారు. జైలు నుంచి విడుదలైన తర్వాత అనేక పనులు చేసుకుంటూ జీవనోపాధిని సాగించాడని గుర్తించారు. తిరిగి మళ్లీ 7 నెలలుగా ద్విచక్ర వాహనాలను దొంగలిస్తున్నాడని పోలీసులు తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసిన కేసులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బందిని కృష్ణా జిల్లా ఎస్పీ అభినందించి రివార్డులు అందించారు.